స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలకు అసెంబ్లీ వేదికగా చట్టబద్ధత కల్పించాలని వర్ధన్నపేట నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ డిమాండ్ చేశారు. హన్మకొండ హంటర్ రోడ్డు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఓట్లు కొల్లగొట్టి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు కుచ్చుటోపి పెట్టిందని తీవ్రంగా విమర్శించారు. అభయహస్తం ప్రపంచంలోనే అతిపెద్ద వంచనాన్ని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం పెట్టిన ఫైల్ దొరకకుండా పోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నేరెల రాజు, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ జక్కు రమేష్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్, పస్సాలేని బడ్జెట్, ప్రజలకు ఉపయోగపడిన బడ్జెట్. మరి ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ, పలు సభల్లో ఇచ్చిన హామీలు కానీ, డిక్లరేషన్లు కానీ అవి అమలు చేయడానికి ఎంత అవసరము ఒక అవగాహన లేకుండా గుడ్డిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈరోజు మా నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి. మరి నిరుద్యోగ భృతికి ఎంత పెట్టిన లేదు. మా మహిళలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, దాని మీద కూడా ఏం క్లారిటీ లేదు. మా రైతులకు 15,000 రైతు బంధు అన్నారు, క్లారిటీ లేదు. ఏ ఒక్క అంశం పైన, ఏ ఒక్క డిక్లరేషన్ పైన, ఏ ఒక్క హామీ పైన, ఏ ఒక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశం పైన క్లారిటీ లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించారు. ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కూల్చాలే బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే రైతు బంధు వేస్తామని 2 పర్యాయాలు 3 పర్యాయాలు ఎగగొట్టి మళ్ళీ ఈరోజు ఎకరం నుండి మొదలు పెడతామని చెప్పారు. మరి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి రైతుకు పెట్టుబడిగా సీజన్లో ఇమ్మీడియట్లీ అకౌంట్లో వేసిన ఘనత కేసీఆర్ గారిది. నువ్వు మాటలు చెప్పి, మాటలు చెప్పి, పాత అప్పులకు మిత్తిలు కడుతున్నామని చెప్పి, మరి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఆర్బీఐ గైడ్లైన్స్ స్పష్టంగా కేసీఆర్ గారు ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారు, వాటి వల్ల ఎన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసు. నువ్వు 2.5 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టక, ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయక, ఏ ఒక్క సంక్షేమ పథకాలు అమలు చేయక, నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి బురదలో రాయేసి దాటే కార్యక్రమంతో పాటు మాయ మాటలు చెప్పి ఒక గొప్ప మహనీయుడు కేసీఆర్ పైన నిందలు వేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడి పని చేయటం లేదు. ఎంతసేపు మీరు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని బురద తల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చినాం, మాకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ఈ అవకాశంతో ఇది మేము నెరవేరుస్తాం, మీకు ఇచ్చిన మాట మేము నెరవేరుస్తామని ఏ ఒక్కటి కూడా రావట్లేదు. మాట్లాడితే పిచ్చి పిచ్చి, మాట్లాడితే బూతులు, మరి ఒక సీఎంగా మాట్లాడని మాటలు కూడా మరి ఒక వ్యక్తిగా, మామూలు వ్యక్తి మాట్లాడే మాటలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. మరి అదంతా గమనిస్తున్నారు. నువ్వు చెయ్యలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, నీ బడ్జెట్లో పొందుపరచలేక, పక్కదారి పట్టించే కార్యక్రమాలు, డైవర్షన్ పాలిటిక్స్లు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి బడ్జెట్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్, డొల్లా బడ్జెట్, ప్రజలకు ఉపయోగపడిన బడ్జెట్, ఏ ఒక్క వర్గానికి కూడా ఉపయోగం లేని బడ్జెట్ అని నేను తెలియజేస్తాను. సార్, రాష్ట్ర వ్యాప్తంగా వలస జరుగుతుంది బీఆర్ఎస్, దీనిపైన మీరు పార్టీ కార్యకర్తలకు, మాజీలకు ఏం చెప్పండి? రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ వలసలు చూస్తారు, పెద్ద లీడర్లు గమనిస్తున్నారు కదా ప్రజలు, పార్టీ నాయకులు కూడా అందరు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాల్లో ఏం కార్యక్రమం చేసింది, ఎన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశారు, విధ్వంసం, ధ్వంసం, బుల్డోజర్ తప్ప నిర్మాణం, సుస్థిరత్వం ఎక్కడ కనిపిస్తలేదు.
మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నమ్మే పరిస్థితి లేదని అనేక మంది బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మరి అది మా అధినాయకత్వం స్వాగతిస్తారు. మరి రేపటి ఏ కార్యక్రమంలోనైనా ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఈరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో మరి ప్రైవేటు బిల్లు కూడా మేము పెట్టడం జరుగుతున్నది. బడ్జెట్లో ఏం జరుగుతుందో కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ప్రజల వైపు, ప్రజల చూపు బీఆర్ఎస్ వైపు ఉన్నది.